వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. లేబర్ కోడ్స్ కార్మికుల మేరకు ఉరితాడులని వెంటనే 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెలుపూరి రాము మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మికులపై 10 గంటల భారాన్ని పెంచుతూ పెట్టుబడిదారులకు అనుకూలంగా విధానాలు తీసుకొస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు రేణికుట్ల సారయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి శ్రీకాంత్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు వెంకన్నరావులు, ఎల్లయ్యతో పాటు గాదసీరి సంపత్, శ్రీనివాస్, సారయ్య, చంద్రయ్య, మధుకర్, రమేష్, రాజయ్య, వీరస్వామి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి. కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కేంద్రం ఉండి వైఖరి నశించాలి, కేంద్రం ఉండి వైఖరి నశించాలి, కేంద్రం ఉండి వైఖరి నశించాలి. ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కిసుకోవాలి, ప్రజా వ్యతిరేక విధానాలను మేరకు ఇల్లంతకుంట మండల కేంద్రంలో ర్యాలీ చేసి నిరసన ర్యాలీ చేయడం జరిగినది. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిరసన చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో తెలంగాణ రైతు సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ పాల్గొనడం జరిగింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక కార్మిక వర్గంపై పిడుగులాగా పడుతూ కార్పొరేట్లకు అనుకూలమైన చట్టాలు తీసుకొస్తూ 28 ఉన్న లేబర్ కోడ్లను 4గా చేసి 10 గంటలను పెంచుతూ కార్మికులతోటి శ్రమ దోపిడీ చేసే విధంగా కార్మికుల హక్కులను కాలరాస్తుంది. కార్మికులు ఈ రోజున ఒక సంఘంగా ఏర్పడాలంటే మినిమం 100 మంది లేని సంఘంగా ఏర్పడాలని చట్టాలు తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కార్పొరేట్లకు ఊడియం చేసే విధంగా ఉన్న ఈ చట్టాలు తప్పితే ఏది కార్మికులకు అనుకూలమైన చట్టాలు లేవు. ఇంతకుముందు ఉన్న చట్టాలను యథావిధిగా కొనసాగించాలని చెప్పి కార్మిక సంఘాలన్నీ డిమాండ్ చేయడం జరుగుతుంది. కార్మిక సంఘాలకు అనుకూలమైన చట్టాలు